హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మా అరకు లంబసింగ్ టూరు వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఫస్ట్ డే అరకు, సెకండ్ డే అయితే లంబసింగ్ వీడియోస్ 2 అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియోస్ లింక్స్ అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో అయితే ఎస్పెషల్లీ మేము హంస రిసార్ట్లో స్టే చేశాం కదండి లంబసింగ్లో. ఆ హంస రిసార్ట్ అంతా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నానండి. అరకు నుంచి పాడేరు వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా నేను ఇప్పుడు చూపించే వీడియో అంతా హంస రిసార్ట్ గురించి అండి. ఇది వయా పాడేరు నుంచి లంబసింగ్ వెళ్ళే రూట్ మధ్యలో ఉంది. తారంగి రిజర్వాయర్ ఎదురుగా. ఈ లంబసింగ్లో ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్ అండి. దీని గురించి టోటల్ రిసార్ట్ అంతా ఎలా ఉంటుంది అనేది నేనైతే వీడియో తీశాను. ఒకసారి వీడియో అంతా చెక్అవుట్ చేయండి. ఈ హంస రిసార్ట్ అనేది తారంగి రిజర్వాయర్కి ఆపోజిట్గా ఉంటుందండి. ఇది లంబసింగ్కి 6 కిలోమీటర్స్ దూరంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం అది చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఇక్కడ 20 రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఒక 12 రూమ్స్ వచ్చి చిన్న సైజు, ఇంకొక 8 రూమ్స్ వచ్చి పెద్ద సైజు ఉంటుందండి. చిన్న సైజు రూమ్స్ అయితే 3000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. పెద్ద సైజు రూమ్స్ అయితే 3500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇది రిసార్ట్లో రెస్టారెంట్ అండి. ఇక్కడ రెస్టారెంట్లో మనము ఒక 1 అవర్ ముందైతే మనం ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలి. ఒక 1 to 1.5 అవర్ ముందు ఫుడ్ అయితే ఆర్డర్ ఇస్తే మనకైతే ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. రిసార్ట్లో రూమ్ తీసుకునే వాళ్ళకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారండి. దాంతోపాటు టీ, కాఫీ ఇస్తారు. మేము వెళ్ళిన రోజు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్గా మాకైతే ఉప్మా పెట్టారండి. ఉప్మా అయితే వేడివేడిగా చాలా బాగుంది. అరౌండ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 8 to 9:30 మధ్యలోనే వాళ్ళు పెడతారంట. ఇక్కడ కార్స్ అవి పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఈ రిసార్ట్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది, చూడండి. Why? ఇదిగో చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా క్యాంప్ ఫైర్ వేసే ప్లేస్ అండి. ఇది ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళకి క్యాంప్ ఫైర్ అయితే వేస్తారు నైట్ పూట. ఇక్కడ చూసారా, ఐ లవ్ హంస రిసార్ట్ అని చాలా బాగా స్టోన్స్తో చెక్కారండి. మన క్యాంప్ ఫైర్కి అయితే మనమైతే 300 రూపీస్ అయితే పే చేయాలండి. ఎక్స్ట్రా బెడ్ తీసుకున్న మనము 500 రూపీస్ అయితే ఛార్జ్ చేయాలి. ఇది 3000 రూపీస్ రూమ్ అండి.
ఈ 3000 రూపీస్ రూమ్‌లో ఇదిగోండి రూమ్ టూర్ అయితే ఇలా ఉంది. రూమ్‌లో మనకైతే వాటర్ బాటిల్ అయితే ప్రొవైడ్ చేశారు. బెడ్ అయితే బావుందండి. చాలా కంఫర్ట్‌గా ఉంది. 2 చైర్స్ అయితే ఉన్నాయి. ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉందండి. గీజర్ అయితే అవైలబుల్‌గా ఉందండి. 24 అవర్స్ హాట్ వాటర్ అయితే వస్తున్నాయి. హాయ్! బాత్రూమ్‌లో సోప్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. బాత్రూమ్ కూడా అంతా చాలా బావుంది. క్లీనీగా ఉందండి. రూమ్ కూడా చాలా స్పేషియస్‌గా ఉందండి. ఎక్స్‌ట్రా బెడ్‌కి 500 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. ఆహ్, ఈ రూమ్‌లో అయితే టీవీ అయితే అవైలబుల్‌గా లేదండి. రూమ్ చార్జెస్ అవి ఆహ్, కొద్దిగా ఫెస్టివల్స్ అప్పుడు ఒక 500 రూపీస్ టు 1000 రూపీస్ వేరీ అవుతుంది గానీ, రెగ్యులర్‌గా అయితే 3000 రూపీసేనండి. ఇది సెకండ్ టైప్ ఆఫ్ రూమ్ అండి. ఇదైతే 3500 రూపీస్ అండి. ఈ రూమ్‌లో అయితే ఆహ్, టీవీ ఎక్స్‌ట్రాగా యాడ్ అయ్యి ఉంటుందండి. అంతే. రూమ్ సైజు అవి కూడా 2 ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయండి. మేమైతే ఆన్‌లైన్‌లో హంస రిసార్ట్ విజిట్ చేసి దాని ద్వారా ఫోన్ నంబర్ తీసుకొని మేమైతే రూమ్స్ బుక్ చేసుకున్నామండి. ఫ్యామిలీస్‌కి అయితే ఇది చాలా మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఇక్కడ రూమ్స్ అయితే చాలా సేఫ్టీగా ఉంటాయి. ఫ్యామిలీస్‌తో వెళ్ళిన వాళ్ళకైతే చాలా బావుంటుంది ఈ హంస రిసార్ట్ అనేది. మార్నింగే టీ, కాఫీ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా కెటిల్ అయితే క్యారీ చేయాలండి. వీళ్ళ దగ్గర ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గా అనిపించాయి. వెజ్జు, నాన్ వెజ్జు 2 సర్వ్ చేస్తారండి. లంబసింగ్‌లో అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేద్దామని, ప్లెజెంట్‌గా ఉందామని అనుకుంటే, ఎవరైనా ఫ్యామిలీస్ అయితే కంపల్సరీ ఈ రిసార్ట్‌కొస్తే పిల్లలు, పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మాకైతే ఈ రిసార్ట్ అయితే ఫుల్‌గా నచ్చేసింది. ఇది చాలా బావుందండి.